బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్ ఈ రెండు కూడా దేశంలో పెచ్చిమీరిపోతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను ఈ అంశానికి సంబంధించి 2-3 వీడియోలు చేశాను. రీసెంట్ గా మహారాష్ట్రలో నాసిక్ లో ఉన్నటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టీసీఎస్ చాలా పెద్ద సంస్థ, మల్టీనేషనల్ కంపెనీ. టీసీఎస్ అనగానే మనకి జేఆర్డీ, టాటా లాంటి మహానుభావులు గుర్తొస్తారు. కొన్ని లక్షల మందికి, వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి భారతదేశ నిర్మాణంలో, పారిశ్రామిక అభివృద్ధిలో టాటాలది ఎంతో కీలకమైనటువంటి పాత్ర. అలాంటి టీసీఎస్ కంపెనీలో మహారాష్ట్రలో నాసిక్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు బలవంతపు మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేశారు, లవ్ జిహాద్కు పాల్పడ్డారు. చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. అంటే కార్పొరేట్ సెక్టార్లో, మల్టీనేషనల్ కంపెనీల్లో కూడా ఈ బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి. ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఇది వ్యక్తుల లెవెల్లో జరగడం లేదు, సిస్టమేటిక్ గా, వ్యవస్థాగతంగా, వ్యవస్థీకృతమైనటువంటి ఒక క్రైమ్. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ బలవంతపు మత మార్పిడులు అనేటువంటిది విషయం ఏదైతే ఉందో, ఇది మన దేశానికి ఈ రోజున పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య. డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి. ఎన్ని జిమ్లో కోచ్ల దగ్గర నుంచి జిమ్ జిహాద్, ఈ మధ్య ఇప్పుడు తాజాగా టీసీఎస్ లాంటి కంపెనీలోనే ఇలా జరుగుతుందంటే, ఇంకా చిన్న చిన్న కంపెనీస్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇంతకీ జరిగినటువంటి విషయం ఏంటంటే, మహారాష్ట్రలో నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీలో బీపీఓ విభాగానికి చెందినటువంటి సెక్టార్లో ఒక 7గురిని అరెస్ట్ చేశారు. ఆ 7గురిలో 6 టీమ్ లీడ్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ ముస్లిమ్సే. వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. ఫారూక్, అలాగే ఆసిఫ్, రజా, మరికొంతమంది, మరొక 3 కూడా ఉన్నారు. వీళ్ళ 6గురితో పాటు హెచ్ఆర్ మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఏంటి వీళ్ళు చేసింది గత కొన్ని నెలలుగా అంటే, ఆ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కొంతమంది హిందూ ఉద్యోగులు, మహిళలు, వాళ్ళని ఫిజికల్ గా టార్చర్ చేస్తున్నారు, మెంటల్ గా టార్చర్ చేస్తున్నారు, బలవంతంగా మతం మారమని టార్చర్ చేస్తున్నారు. హిందూ అబ్బాయిలతో మాట్లాడకూడదు మీరు అని చెప్పి వాళ్ళపైన ఆంక్షలు పెడుతున్నారు. మీరు ఇస్లాంలోకి కన్వర్ట్ కండి, మీరు మతం మార్చుకోండి అని చెప్పి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఈ 6 ఎంప్లాయీస్ కూడా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, టీమ్ లీడ్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చెబితే అది వినాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. కానీ దాని ఒక లెవెల్ ఉంటుంది, ఆ ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని దాటి అతిక్రమిస్తే ఈ 8 మంది మహిళలు కూడా తట్టుకోలేకపోయారు, పోలీసులను ఆశ్రయించారు. ఇలా జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఆ యువతుల తల్లిదండ్రులు కూడా తాజాగా చెబుతున్నది ఏంటంటే, మా అమ్మాయి ప్రవర్తనలో కూడా ఏదో మార్పు వస్తుంది గత కొంతకాలంగా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. వాళ్ళు చెప్పంగానే, ఫిర్యాదు చేయంగానే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయలే. ఈ 7గురిని కూడా దాదాపు కొన్ని రోజుల పాటు, గత 2-3 వారాలుగానో, నెల రోజులుగానో రెక్కి నిర్వహించారు. మఫ్టీలో పోలీస్ డ్రెస్ లేకుండా కొంతమంది మహిళలు వచ్చి ఈ ఆఫీస్లో స్టాఫ్తో కలిసిపోయి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మొత్తం 7గురిని, 6 ఎంప్లాయీస్ అంటే టీమ్ లీడ్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. హెచ్ఆర్ మేనేజర్ని కూడా ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే, ఈ మహిళలు ఎన్నిసార్లు కంప్లైంట్, ఇలా జరుగుతోంది మాకు, మమ్మల్ని ఇలా టార్చర్ పెడుతున్నారు, మమ్మల్ని సెక్సువల్గా హెరాస్ చేస్తున్నారు, ఫిజికల్గా టార్చర్ చేస్తున్నారు, మెంటల్గా మాకు పని చేసుకోనివ్వకుండా మమ్మల్ని మతం మారమని బలవంతం చేస్తున్నారని చెప్పి ఆ మహిళలందరూ ఫిర్యాదు చేస్తే ఆ హెచ్ఆర్ మేనేజర్ కూడా పట్టించుకోలేదు. అందుకని ఆ హెచ్ఆర్ మేనేజర్ని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది. నా పాయింట్ ఏంటంటే, ఒక టీసీఎస్ లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీలోనే ఇలా జరుగుతోందండి. దేశంలో ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి? ఐటీ సెక్టర్ అని కాదు, ఆ సెక్టర్, ఈ సెక్టర్ అని జనరల్గా ఈ తరహా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత పెద్ద కంపెనీలో, కార్పొరేట్ సెక్టార్లో కూడా ఇదేదో వ్యక్తుల హోదాలో జరగడం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యవస్థీకృతమైనటువంటి కాన్స్పిరసీ. మొత్తం ఇస్లామైజేషన్ అయిపోవాలి, ఇస్లామీకరణ జరిగిపోవాలి. గతంలో మనం కేరళ స్టేట్లో పిఎఫ్ఐని బ్యాన్ చేసినప్పుడు కూడా కొన్ని సీక్రెట్ ఫైల్స్ బయటపడ్డాయి. అందులో తేలింది ఏంటి, 2047 2047 కల్లా కేరళ రాష్ట్రాన్ని పూర్తి ఇస్లామిక్ స్టేట్గా మార్చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అయితే పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. ఆ పొలిటికల్ వింగ్ మాత్రం ఎస్డిపిఐ ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాబట్టి సంస్థలు బ్యాన్ అవుతున్నప్పటికీ, నిషేధం విధించబడుతున్నప్పటికీ కూడా ఆ కార్యకలాపాలు మాత్రం దేశవ్యాప్తంగా చాప కింద నీరులాగా విస్తరిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది నేషనల్ సెక్యూరిటీకి చాలా 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 ప్రమాదం.
నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదం. ఎందుకంటే మన డెమోక్రసీలో మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, స్వేచ్ఛగా బ్రతకవచ్చు, వాళ్ళ ప్రార్థనలు, పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, ఎవరు దానికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఒక సిస్టమేటిక్గా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి, హిందూ సమాజాన్ని పూర్తిగా మార్చేయాలి, మొత్తం మా మతంలోకి మారిపోవాలనేటువంటి బలవంతంగా ఫోర్స్ఫుల్గా కొంతమంది మహిళలు అయితే వాళ్ళపైన అత్యాచారాలు కూడా జరిగాయని చెప్తున్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే మీకు ప్రమోషన్లు ఉండవు, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. ఈ టీమ్ లీడర్స్ కూడా ఏం చేస్తున్నారంటే గత కొంతకాలంగా ఈ కండిషన్ మీద అయితేనే మిమ్మల్ని మేము జాబ్లో జాయిన్ చేసుకుంటాం, లేకపోతే మీకు ప్రమోషన్లు ఇస్తాం. సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా చేస్తే, టీమ్ లీడ్స్లో కొంతమందిని నడిపించాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా బలవంతపు మత మార్పుడులు చేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళపైన ఫిజికల్ అసాల్ట్, రేపులు చేయడం, మానసికంగా వేధించడం, లవ్ జిహాద్. ఈ మధ్యన మనం ఒక 2 కేసులు ఇక్కడ చూసాం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక సంఘటన జరిగింది. ఆ కేసు గురించి కూడా మీకు చెప్పాను. నటాషా అనేటువంటి ఒక మహిళ, తండ్రి లేడు, కేవలం తల్లి మాత్రమే ఉంది. ఆమెని లవ్ చేశానని చెప్పి ఒక నవాజ్ అనేటువంటి యువకుడు ట్రాప్ చేసి ఆమెను వివాహం చేసుకొని, నేను కూడా మతం మారని చెప్పి నమ్మించి మోసం చేసి వివాహం అయినటువంటి ఫస్ట్ నైట్ రోజునే ఆమె పైన ఆమెకు మత్తు మందిచ్చి అతని సోదరుల చేత, అతని స్నేహితులను కూడా ఇంటికి పిలిచి గ్యాంగ్ రేప్ చేయించాడు. ఇది రిపీటెడ్గా జరిగింది. ఎప్పుడో 25లో జరిగింది, 2025లో జరిగింది. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని నెలల తర్వాత ఆమె ధైర్యం చేసి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. మరి ఆమెకు న్యాయం జరుగుతుందా, ఏం జరుగుతుందో చూడాలి. అలాగే ఈ కుంభమేళాలో చాలా ఫేమస్ అయినటువంటి ఆ మోనాలిసా బోన్స్లే ఆమెను కూడా ఒక ప్రేమ వివాహం చేసుకుంది. ఫర్మాన్ ఖాన్ అనేటువంటి ఒక యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ ఫర్మాన్ ఖాన్ పైన ఈ మధ్యనే 3 కేసులు పెట్టారు. ఒకటి పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అంటే వివాహం అయినటువంటి సమయానికి ఆమె మైనర్గా ఉంది, తప్పుడు ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఆ మ్యారేజ్ని రిజిస్టర్ చేయించారు. ఈ వివాహం జరిగింది ఎక్కడ? కేరళలో జరిగింది. కేరళ గురించి మన అందరికీ తెలుసు, ఎన్ని రిలీజియస్ కన్వర్షన్స్ అక్కడ జరుగుతాయో. ఒక టెర్రర్ హబ్గా మారుతుంది కేరళ. అలాగే ఈ లవ్ జిహాద్ కేసులు అయితే ఇంక చెప్పక్కర్లేదు, వేల సంఖ్యలో అక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఈ మోనాలిసా అనేటువంటి ఈ అమ్మాయిని కూడా అదే విధంగా ట్రాప్ చేశారు అనేటువంటి ఆమె తండ్రి కూడా అదే ఆరోపించారు. ఒక సుప్రీంకోర్టు లాయర్ నాజియా ఇలాహీ ఖాన్, ఆమె కూడా అదే ఆరోపించారు. ఈమె సిరియాను తరలించడానికి, ఐసిస్లో ఉగ్రవాదిగా చేర్చడానికో, లేకపోతే ఇంకా వేరే ఏదో గల్ఫ్ దేశాలకు తరలించి ఒక సెక్స్ బానిసలాగా మార్చేయడానికో కుట్ర జరుగుతుంది, దీనిని అడ్డుకుంటానని చెప్పి సుప్రీంకోర్టు అడ్వకేట్, అలాగే బీజేపీ లీడర్ నాజియా ఇలాహీ ఖాన్, ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇది పోక్సో చట్టము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అలాగే నేరపూరిత మోసం చేసి ప్రలోభ పెట్టి ఆమెను చేసుకున్నాడు కాబట్టి 3 కేసులు ఫర్మాన్ ఖాన్ పైన నమోదు చేశారు పోలీసులు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావిడి చేయడం మాత్రమే కాకుండా రూట్స్తో సహా, కోకటి వేళ్లతో సహా పెకిలించి వేసినప్పుడే ఈ లవ్ జిహాద్ కేసులు, ఈ బలవంతపు మత మార్పిడులు, అది ఎవరు ఏ మతం నుంచి ఏ మతంలోకి మారినా కూడా, క్రిస్టియన్ మిషనరీస్ చేసినా లేకపోతే ఇస్లాం ఎవరు చేసినా కూడా, ఇక్కడ ఏ ఒక్క మతాన్ని పాయింట్అవుట్ చేయడం అనేది మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఇక్కడ ఇల్లీగల్గా, అనెథికల్గా ఏదైతే జరుగుతుందో, నేషనల్ సెక్యూరిటీకి, అలాగే హిందూ సమాజానికి, హిందూ మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడమే, ప్రజలకి, మా ప్రేక్షకులకు చేరువ చేయడమే. కాబట్టి మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. విషయంలో ఏం జరుగుతోంది, ఈ లవ్ జిహాద్ కేసులు కావచ్చు, ఈ బలవంతపు మత మార్పులు కావచ్చు, ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ కూడా పాటిస్తుంది. టీసీఎస్ లాంటి కంపెనీలోనే ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే, ఈ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఈ విచారణలో మరికొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఎలాంటి విషయాలు బయట పెడతారో. ఈ 6 ఎంప్లాయీస్ వెనక వీళ్ళు కూడా ప్లాన్డ్గానే టీసీఎస్లో చేరారా, చేరిన తర్వాత వీళ్ళకి మతం పిచ్చి పెట్టిందా, వీళ్ళ వెనక ఏదైనా ఉగ్రవాద సంస్థ, లేకపోతే వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచైనా వస్తుందా, లేకపోతే వ్యక్తిగత ఇంట్రెస్ట్తో చేస్తున్నారా? వ్యక్తిగత ఇంట్రెస్ట్తో చేసేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువ. వ్యవస్థీకృతంగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడి నుంచో ఫండింగ్ వస్తుంది, ఇదంతా కూడా ఈ దారుణాలన్నీ కూడా చేస్తున్నారు. ఇది మొత్తం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద అవసరమైతే కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తేనే మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం, హిందూ మహిళల్ని కాపాడుకోగలుగుతాం, హిందూ సమాజానికి ఒక భద్రత ఉంటుంది. మరి మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ అంశానికి సంబంధించి తెలియజేయండి, కామెంట్స్లో పెట్టండి. వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.